వీటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం చర్యలు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ వెల్లడి. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణలో భాగంగా సాంప్రదాయంగా జరిగిన ఎదురు సేవా కార్యక్రమం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో వైభవంగా అశ్వసింహ వాహన సేవలు. అడుగడుగునా హారతులు పట్టిన భక్తులు. శ్రీకాళహస్తి ఆలయానికి రోజురోజుకి పెరుగుతున్న విదేశీ భక్తుల తాకిడి. నేడు స్వామి అమ్మవార్లను దర్శించుకున్న 200 మందికి పైగా రష్యా, జర్మన్ దేశస్థులు. తిరుచానూరులో బంగారు తిరుచుపై దర్శనమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు. వాహన సేవలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. 2047 సంవత్సరానికి దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందుతున్నాయని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 2047 సంవత్సరానికి దేశాన్ని వికసిత్ భారత్ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరుపేదలకు అందుతున్నాయని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. సుప్రీంకోర్టు సీజేఐ ఆందోళన వ్యక్తం చేసిన విధంగా చిన్న పథకాల అమలు కన్నా దేశాభివృద్ధే ముఖ్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధిపైనే ప్రత్యేక దృష్టి పెట్టాయని అన్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరును తెలుసుకుంటున్నామన్నారు. నెయ్యి కల్తీ జరిగిందని సాక్షాత్ వైవి సుబ్బారెడ్డి చెప్పారని అన్నారు. కూటమి ప్రభుత్వం చట్టాన్ని గౌరవిస్తుందన్నారు. కల్తీ నెయ్యికి కారకులైన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. నెయ్యి వ్యవహారం సున్నితమైనది, ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఏంటి సమస్య ఇది? సార్ 5 సంవత్సరాలు జరుగుతున్నాం సార్. అర్జున్ మాది వాడుతున్నాం సార్. వాళ్ళకి అంగన్వాడీ స్కూల్ లేదు. 30 మంది పిల్లలు అందరూ చెక్ చేసినారు వచ్చి మండలం నుంచి కదా. వాళ్ళు పెడతామన్నారు. నేనే అంగన్వాడీ కావాలి కొత్త సెంటర్ సార్. 5 సంవత్సరాలు సార్. ఆయన లెటర్ గడిచినాడు, నారాయణ రెడ్డి రెడ్డి గడిచినాడు. అప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు రాని వాళ్ళు ఉన్నారు ఆడ పంజాబ్ షెడ్యూల్లో పెట్టినారు. వాళ్ళకి ఎక్కడ ఇది మాకు దయచేసి ఎక్కడి నుంచి మీరు? ఏంటి సమస్య ఏంటి ఇది? 10 ఏళ్ళు అవుతుంది సార్. బంగారం రికవర్ చేయిస్తామన్నారు. వీక్లో పెట్టమంటారా? నేను పెడతాను, డేట్ చూసి పెట్టేస్తాను. ఆదివారం, బుధవారం, గురువారం అటు తిరిగమ్మా. పట్టుకో. ఎవరు ఇస్తాను? నేను ఇస్తున్నాను, నువ్వు ఇస్తాను. చూడు, చెప్పు ఏంటి సమస్య ఏంటో చెప్పు. చూశాను నేను రాత్రి. అక్కడ 1000 ఇళ్ళు ఉంటే స్కూల్ లేదు, ఎలిమెంటరీ స్కూల్ లేదు. దాని మీద నేను సీఎంకి ఇచ్చాను. డిఈఓ కూడా మాట్లాడాను. ఈ కొత్త ప్రభుత్వంలో కొత్త స్కూల్ పెట్టేది లేదనేది ఒక ఇది ఉంది. మళ్ళీ అడిగితే మళ్ళీ ఫౌండేషన్ స్కూల్ పెడతానని. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళహస్తిలో అశ్వసింహ వాహన సేవ వైభవంగా జరిపారు. గిరి ప్రదక్షిణకి వెళ్లిన స్వామి అమ్మవార్లకు ఎదురు సేవ మండపంలో భక్తులు స్వాగతం పలికి కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కైలాసగిరిలో భక్తి తన్మయత్వంతో పులకించాయి. దక్షిణ కైలాస క్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లకు ఎదురు సేవ మండపంలో అపూర్వ స్వాగతం లభించింది. ఉదయం గిరి ప్రదక్షిణకు వెళ్లిన స్వామి అమ్మవార్లు రాత్రి 8 గంటలకు ఎదురు సేవ మండపంకు చేరుకున్నారు. స్వామి అమ్మవార్ల వెంట వేలాదిగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఎదురు సేవ మండపంకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణకు వెళ్లలేని భక్తులు అధిక సంఖ్యలో సుఖబ్రహ్మ ఆశ్రమం సమీపంలోని ఎదురు సేవ మండపం వద్దకు చేరుకుని స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం చెబుతూ పుష్పాలు జల్లుతూ శివనామస్మరణలు చేస్తూ కర్పూర నీరాజనాలు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురు సేవ మండపంలో కొలువు తీర్చి అర్చకులు విశేష దీపారాధన నిర్వహించారు.
అనంతరం మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా శ్రీకాళహస్తి గాలిగోపురం వద్దకు తీసుకువచ్చి స్వామివారిని అశ్వవాహనంపై, అమ్మవారిని సింహం వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. తదుపరి అశ్వసింహ వాహన సేవ అంగరంగ వైభవంగా చేపట్టారు. పురవీధుల్లో స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు కరుణా కటాక్షాలను అనుగ్రహించారు. భక్తులు కోరికలు అనే గుర్రాలను అదుపులో ఉంచుకుంటూ మనసును అదుపు చేసుకుని భక్తి తత్వంపై నిలకడగా ఉంచుకుంటే మోక్షానుగ్రహం లభిస్తుందని, అందుకే అశ్వవాహన సేవ రూపంలో స్వామివారి భక్తులకు దర్శనమిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను తిలకిస్తూ భక్తులు హరహర మహాదేవ అంటూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. ఈ విశేష ఉత్సవంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల వాహన సేవలో భాగంగా 11వ రోజు గంగాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వరుడు కేడగి వాహనంపై చెప్పరంపై జ్ఞాన ప్రసూనాంబను కొలువు తీర్చి ఊరేగింపు చేపట్టారు. మూషిక వాహనంపై వినాయక స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వరుడు, భక్త కన్నప్ప చెప్పరాలపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఊరేగింపులో పదాతి దళాలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటం, భజన బృందాల సందడి అలరించింది. నగర వీధి, బజారు వీధి మీదుగా పార్వతీ పరమేశ్వర ఊరేగింపు జరిగింది. పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు ముక్కంటీశుడికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గిరి ప్రదక్షిణంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఉభయదారు గ్రామంలో భక్తుల సేవల్ని అందుకుంటూ స్వామి అమ్మవార్ల గిరి ప్రదక్షిణ సాగింది. తెలుగు గంగా రామాపురం రిజర్వాయర్ సమీపంలోని అంజూరు వారి మండపం వరకు వెళ్లడంతో మోత కూలీలు కూడా పరుగులు తీశారు. ఎదురు సేవకు శ్రీ శుక బ్రహ్మాశ్రమం సమీపంలో ఏర్పాటు చేశారు. ఎలాంటి వినోదాలకు అవకాశం లేని శ్రీకాళహస్తి పట్టణ ప్రజలు ఉత్సవాల్లో ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొనడం జరుగుతోంది. ఎదురు సేవ మండపం వద్ద స్వామి అమ్మవార్లను సుమారు గంట పాటు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి హాజరై పూజలు నిర్వహించారు.
శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని డ్రైవర్లు సంక్షేమ పథకాలతో సుభిక్షంగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ పేరిట 20% డబ్బులు వసూలు చేసిన ఘనత గత ప్రభుత్వానికి వైసీపీ నాయకులకి దక్కుతుందన్నారు. గ్రీన్ ట్యాక్స్ పేరిట 3% డబ్బులను వసూలు చేస్తూ డ్రైవర్ల సంక్షేమమే పరమార్థంగా పరిపాలన చేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేశారు. గత ప్రభుత్వంలో తమ డ్రైవర్లకు పెట్టిన ఇక్కట్లతో డ్రైవర్ సోదరులంతా ఏకమై వైకాపా నాయకుడు ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితం చేశామని, ఈ పర్యాయం ఆ 11 సీట్లు కూడా రాకుండా యావత్ డ్రైవర్ లోకం ఏకమై జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ డ్రైవర్ సోదరులకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరిన్ని సంక్షేమ పథకాలు తమ డ్రైవర్ సోదరులకు ఆదుకొని డ్రైవర్లను మరింత ముందుకు తీసుకొని పోవాలని ఈ సందర్భంగా కోరారు. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఎక్కడా లేని దోపిడీ విధానాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రవేశపెట్టి ఒక్కొక్క డ్రైవర్ నుండి 20 రూపాయలు వసూలు చేస్తూ డ్రైవర్ల కడుపు కట్టారని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ఏ పరిశ్రమలు వదలకుండా దోపిడీలు చేశారని, అందువల్లే శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పి ఓటమిని చవిచూపించారని ఈ సందర్భంగా తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తమ డ్రైవర్ సోదరులు ఆదుకుంటూ వారికి రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందజేస్తూ ప్రతి ఒక్కరి వద్ద మన్ననలు పొందుతున్నారని, ఇలాంటి నాయకుడు అడుగుజాడల్లోనే తాము నడుస్తూ ఆయన గెలుపుకి దోహదపడతామని తెలియజేశారు. రవాణా మంత్రి రోజు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ మంత్రి సాబ్ అని చెప్పి మేము ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఇంత గొప్పగా పరిపాలన జరుగుతుంటే ఇక ఈయన ఎవరో వచ్చినాయా పట్టుమంటే 11 సీట్లు రాలే ఆయన. గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన ఎంత ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా అదే విధంగా ఇవాళ డ్రైవర్ కార్మికులందరినీ నోళ్లు కొట్టిందే కాకుండా ఇవాళ ప్రభుత్వాన్ని గురించి ఏదో కించపరుస్తూ నానా యాగి పట్టిస్తూ మాకు వస్తున్నటువంటి ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులైనా కంపెనీలైనా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బిల్ గేట్స్ గారు వచ్చారు, ఆయనను హేళన చేసి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఎవరండి మీరు పట్టుమంటే 10 సీట్లు గెలవలేరు. బిల్ గేట్స్ గారు ప్రపంచ దేశాలలోనే అత్యంత సంపన్నులు ఆయన ఈ రాష్ట్రానికి విచ్చేశారు అంటే అది ఎవరిని చూసి విచ్చేశారు? గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పగా విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి వారి సమక్షంలో నడుస్తూ ఉన్నటువంటి మంత్రివర్గమైన ఇతరత ఏదైనా కూడా ఒక ప్రణాళిక పద్ధతి అన్ని విధాల ఈ డ్రైవర్ కార్మికులైనా యావత్ ప్రజలకైనా ఈ యొక్క ఉపయోగపడతారు. గొప్పగా పరిశ్రమలు వస్తాయి, తద్వారా మా అందరికీ కూడా ఉపాధి హామీ కలుగుతుందండి, ఉపాధి హామీ జరుగుతుంది, ఉపాధి హామీని మేము ఇది చేసుకోగలుగుతామని చెప్పి ఈ విధంగా అన్ని కంపెనీలు వస్తా అంటే గత ప్రభుత్వంలో ఉన్న ఆయన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏదో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి హేళన చేస్తూ ఆ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ ప్రజా ఆరోగ్య పరిరక్షణకు తోడ్పాటుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రేణిగుంట బ్రాంచ్ ఆధ్వర్యంలో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 3 లక్షల విలువైన కీలక వైద్య ఎలక్ట్రానిక్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో 3 లక్షల రూపాయల విలువైన వైద్య సంబంధిత పరికరాలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, రక్తపోటు కొల్చే యంత్రాలు, గ్లూకోమీటర్లు, థర్మామీటర్లు తదితర అవసరమైన పరికరాలను ఆరోగ్య కేంద్రానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల ప్రమాణాలు పెంచడమే తమ లక్ష్యమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సౌకర్యాలు మెరుగుపడితే పేద మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఆరోగ్య, విద్యా రంగాల్లో సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. పిహెచ్సి డాక్టర్ చక్రపాణి మాట్లాడుతూ అందించిన పరికరాలతో రోగుల రికార్డులను డిజిటల్ గా నిర్వహించడం సులభమవుతుందని, పరీక్షలు వేగంగా నిర్వహించడంతో పాటు చికిత్స నాణ్యత మరింత మెరుగవుతుందని తెలిపారు. పిహెచ్సి డాక్టర్ చక్రపాణి ఈ కార్యక్రమాన్ని హర్షాతిరేకాలతో స్వాగతిస్తూ ఎస్బీఐకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు, హెచ్ఆర్ శివయ్య, రేణిగుంట బ్రాంచ్ మేనేజర్ మహేష్ కుమార్, డిప్యూటీ మేనేజర్ మధుమల్లిక, పిహెచ్సి డాక్టర్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. ఎక్విప్మెంట్ సాయం చేయదలుచుకొని బ్యాంకు మొత్తంలో ఇండియాలో ఉన్న మెజారిటీ ప్రైమరీ హెల్త్ సెంటర్కి సపోర్టింగ్ భాగంగా
మా ఏరియాలో మా రీజన్లో తిరుపతి రీజనల్ ఆఫీస్ తిరుపతి ఏరియాలో రేణుగుంట ప్రైమరీ హెల్త్ సెంటర్ని ఎంచుకొని ఇక్కడ ఆల్మోస్ట్ 3 lakhs వర్త్ ఉన్న మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం రోగులందరికీ పేషెంట్స్కి వారికి ఎమర్జెన్సీగా కావాల్సిన వాటికి ఎక్విప్మెంట్ అంతా మేము సమకూర్చడం జరిగింది. ఇది జనరల్గా భారతీయ స్టేట్ బ్యాంక్ అంటే సామాన్య ప్రజలందరూ ఏమనుకుంటారంటే లోన్లు ఇస్తారు, అప్పులు ఇవ్వడం, డిపాజిట్లు తీసుకోవడం అదొకటే అనుకుంటారు. అది మా ప్రైమరీ బిజినెస్ యాక్టివిటీ. వాటిలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఫౌండేషన్ అన్నది ఏర్పరిచి ఆ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు మాకు వచ్చిన లాభంలో ప్రతి సంవత్సరం కొంత మొత్తం ఈ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతుంది. అలాగే రకరకాల స్కూల్స్లో ఫ్యాన్లు, ఎక్విప్మెంట్స్ అవన్నీ ఇవ్వడం కానీ, లేకపోతే ఎక్కడైనా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కానీ, టెంపుల్స్లో కానీ, వెహికల్స్ కానీ, ఇక్కడ మన తిరుపతిలో స్విమ్స్లో ఎక్విప్మెంట్స్ కానీ, ఐఐటీలో వీటికి కానీ, అంబులెన్స్లు కానీ రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ ఏ అవసరం ఉంటాయో, ప్రజలకు ఏ అవసరం ఉంటాయో, సమాజానికి ఏదో అవసరం ఉంటుందో ఆ సేవ చేయాలన్న దృక్పథంతో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ చేస్తారు. వాటితో భాగంగా సామాజిక సేవా కార్యక్రమంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఒక ఫౌండేషన్ని పెట్టి ముందుకు నడిపిస్తుంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమస్కందమూర్తి సమేత జ్ఞాన ప్రసన్నాంబ అమ్మవారికి శాస్త్రోక్తంగా వసంతోత్సవం నిర్వహించారు. 4 మాడ వీధుల్లో ఊరేగుతూ సన్నిధి వీధిలో స్వామి అమ్మవారు ఆలయంలోని వసంత మండపానికి చేరుకోవడంతో వసంతోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యవచనం, కలశానికి పూజలు చేసి కర్పూర నీరాజనం, హారతి పట్టారు. ఆపై ఆది దంపతులకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ వసంతోత్సవ పూజలు తిలకించడానికి విశేషంగా భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్ల అభిషేకాలు నేత్రపర్వంగా తిలకించి భక్తి పారవశ్యంతో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం స్వామి అమ్మవార్ల సేవలో తరించారు. विश्रवं ब्रह्मणः कोशोऽसि मेधयाभिहितः सुदं मे गोपामाभरप्रभुस्वाहा तस्मिन् एवं मां ब्रह्मचारिणः नारायण नमः शम्भवे శ్రీకాళహస్తీశ్వరుని సేవలో విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రష్యా, జర్మనీ దేశస్తులు సుమారు 200 మందికి పైగా భక్తులు ఈ రోజు జ్ఞాన ప్రసన్నాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. శ్రీకాళహస్తికి రోజు రోజుకి విదేశీ భక్తుల తాకిడి పెరుగుతోంది. ఆలయ విశిష్టతతో పాటు శిల్పకళా నైపుణ్యానికి మంత్రముగ్ధులైన విదేశీయులు పెద్ద సంఖ్యలో శ్రీకాళహస్తికి తరలి వస్తున్నారు. ఈ రోజు సుమారు 200 మంది జర్మనీ, రష్యా దేశస్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం వారికి వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. bro.
పర్సులో చూడండి చూసుకోండి బ్యాగ్ పర్సులో కమ్ మొబైల్ శ్రీకాళహస్తిలోని చెన్నై రోడ్డులో వెలిసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో 11 సంవత్సరాల తర్వాత నేడు మహా కుంభాభిషేకాన్ని అత్యంత వేడుకగా కమిటీ సభ్యులు నిర్వహించారు. ముందుగా సాయినాథుని ఆలయం ముందు సాయినాథుడికి ఆలయ అర్చకులు కాగడ హారతి, అభిషేకాలు, మహా హారతి సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం భక్తి మండలి సభ్యులు సాయి కీర్తనలు కీర్తించగా భక్తులు ఆలకించారు. दीक्षा संग्रहण मुहूर्त शुभ मुहूर्त स्थिति भवन्तो महन्तो अनुगृह्णन्तो दीक्षा संग्रहण मुहूर्त शुभ मुहूर्तोस्तु यजमानं भवति स्थान प्राप्तिरस्तु आचार्यः. తిరుపతి జిల్లా చంద్రగిరిలో భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా తదితర వ్యవహారాలపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వారం రోజులు సమయం ఇస్తున్నామని, భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా ఆపివేయాలని, లేదంటే ప్రజలతో కలిసి భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ప్రాంతాలలో అడ్డుకుంటాం అని హెచ్చరించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. స్వర్ణముఖ నదిని ఒక అధ్యాయ పాత్రలాగా చేసుకుని స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని, ఆయన అనుచరులు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతతకు మారుపేరైన చంద్రగిరిలో జరుగుతున్న భూ కబ్జాలు, ఇసుక అక్రమాలు ప్రశ్నించడానికి ప్రజలే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా చంద్రగిరి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్సులు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో కాలంగా గత ఒకటిన్నర సంవత్సరంగా ఈ గవర్నమెంటు వచ్చినప్పటి నుంచి అక్రమ ఇసుక, అక్రమ గ్రావెలు ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల కూడా టీడీపీ నాయకులు, అదేవిధంగా ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆధ్వర్యంలో మొత్తం 25 చోట్ల ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రగిరి నియోజకవర్గం ఎంతో చారిత్రాత్మకమైన నియోజకవర్గం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు రౌడీజానికి కానీ ఇంకొక అక్రమాలు కానీ దీన్ని ప్రోత్సహించిన చరిత్ర గతంలోనూ ఎప్పుడూ లేదు. గతంలో
ఇంతకుముందు గల్లారం కుమారి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, దాని ముందు రామ్మూర్తి నాయుడు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎప్పుడూ కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ విధంగా అక్రమాలు, అక్రమ ఇసుక, అక్రమ మైనింగు, అక్రమ ల్యాండ్లు, భూ కబ్జాలు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో ఎప్పుడు జరిగిన సందర్భం ఎప్పుడూ లేదు. నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా గదులు పొందిన 3 వ్యక్తులను తిరుమల 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మహారాష్ట్రకు చెందిన గంగా ప్రసాద్, కేశవరావు కరోడే, కడప జిల్లా బద్వేల్కు చెందిన వందవాసి దినేష్, తెలంగాణ రాష్ట్రం ఖమ్మానికి చెందిన పత్తిపాటి కిషోర్ కుమార్లు ఉన్నారు. ముద్దాయిలు చెడు వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆధార్ కార్డులలో ఫోటోలు మరియు నెంబర్లను మొబైల్ ఫోన్ ద్వారా మార్ఫింగ్ చేసి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసేవారు. ఆ నకిలీ ఆధార్ కార్డులతో CRO కార్యాలయంలో గదులు పొందేవారు. అనంతరం ఆ గదులను టీటీడీ నిర్ణయించిన ధరల కన్నా అధికంగా ఒక్కో గదిని సుమారు 1000 రూపాయల నుంచి 3000 వరకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతూ జల్సా జీవితానికి అలవాటు పడ్డారు. ఒకే గదిని 2 లేదా 3 సార్లు వేర్వేరు భక్తులకు ఇచ్చి మోసం చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల వీరి మోసపూరితమైన కార్యకలాపాలపై పక్కా సమాచారంతో పోలీసులు మరియు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిఘా ఉంచి మరిన్ని నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొందేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసు మరియు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కలిసి వారిని పట్టుకుని అరెస్టు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు గదులు పొందుటకు అధికారిక మార్గాలను మాత్రమే అనుసరించాలని, దళారుల మాయలో పడకూడదని తిరుమల పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు సాయంత్రం బంగారు తిరుచిపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంలో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. సాయంత్రం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఉంజల్ సేవ నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, చలపతి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ఫ్యామిలీ, తెలంగాణ రాష్ట్రం రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ త్రిష దర్శించుకుంది. దర్శనానంతరం ఆమెకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల ఆమెను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. 2047 సంవత్సరానికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం చర్యలు, 20 సూత్రాల అమలు, కమిటీ చైర్మన్ లంకా దినకర్ వెల్లడి. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణలో భాగంగా సాంప్రదాయంగా జరిగిన ఎదురు సేవా కార్యక్రమం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిలో వైభవంగా అశ్వసింహ వాహన సేవలు, అడుగడుగునా హారతులు పట్టిన భక్తులు. శ్రీకాళహస్తి ఆలయానికి రోజు రోజుకి పెరుగుతున్న విదేశీ భక్తుల తాకిడి. నేడు స్వామి అమ్మవార్లను దర్శించుకున్న 200 మందికి పైగా రష్యా, జర్మన్ దేశస్థులు. తిరుచానూరులో బంగారు తిరుచిపై దర్శనమిచ్చిన శ్రీ పద్మావతి అమ్మవారు. వాహన సేవలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి VTV న్యూస్.